పావని వెల్కమ్ టు వైకే హెల్త్. ఏటా కిడ్నీ సమస్యలతో బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా కొత్త మూత్రపిండ వైఫల్యాల కేసులు బయటపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మన కిడ్నీలు కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్ అని అంటారు. చాలా మందికి సమస్య బయటపడే సమయానికి మూత్రపిండలు 60 నుంచి 70% పాడైపోయి ఉంటున్నాయి. కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు హై బీపీ, మధుమేహం. ఈ రెండు ఇప్పుడు కిడ్నీ సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, చక్కెర, ఉప్పు అధిక వినియోగం, ఊబకాయం వంటివి ఈ సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లలోపు వారిలో కూడా మధుమేహం, హై బీపీ వంటి సమస్యలు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో వివరించడానికి ప్రముఖ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ మర్రివాడ సతీష్ గారు వైకే ఛానల్కు వచ్చారు. డాక్టర్ గారిని అడిగి కిడ్నీస్లో ఉండే సమస్య గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, అసలు ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి? వీటికి నివారణ ఏంటి? యాక్చువల్గా మీరు ఎన్నాడు చెప్పినట్లు కిడ్నీలో ఇబ్బంది రావడానికి మెయిన్ కారణాలు హైపర్ టెన్షన్, డయాబెటీస్. తర్వాత మోస్ట్ కామన్గా మనం చూసేవి కిడ్నీలో రాళ్ల మూలంగా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటామండి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్, ఈ వేసవి కాలంలో ఏంటంటే మనకి డీహైడ్రేషన్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ స్టోన్స్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ తర్వాత మోస్ట్ కామన్గా కనపడేది కిడ్నీ స్టోన్ అనమాట. సో యూజువల్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయని చూసుకుంటే, యూజువల్గా మనకి కిడ్నీలో బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి మనకి యూరిన్గా మారుతుంది. సో బ్లడ్లో ఏవైతే లవణాలు, సోడియం కానీ, సిట్రేట్ కానీ, ఆక్సిలేట్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, కాల్షియం కానీ, ఇలాగా లవణాలు సాధారణ మోతాదులో ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదండి. సో వీటి యొక్క మోతాదు పెరిగినప్పుడు, సో సిట్రేట్ కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ కానీ, ఆక్సిలేట్స్ మనం అనుకున్నట్లు వాటి మోతాదు పెరిగినప్పుడు ఏంటంటే అవే ఫిల్టర్ అయ్యి మనకి ఎప్పుడైతే డీహైడ్రేషన్ కానీ లేకపోతే కొన్ని రకాల ప్రాబ్లమ్స్, ఈ బీపీ కానీ, షుగర్ కానీ అన్కంట్రోల్డ్గా ఉండి, లేకపోతే కొన్ని జన్యు సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, యూరిక్ యాసిడ్ అబ్నార్మాలిటీస్ కానీ, లేకపోతే సిస్టీన్ స్టోన్ అబ్నార్మాలిటీస్ కానీ, ఇలాగా లేకపోతే రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాటి యొక్క మోతాదుల్లో మార్పులు జరిగి అవి మనకి ఫిల్టర్ అయ్యి కిడ్నీలో స్టోన్గా మారుతూ ఉంటుందండి. సో యూజువల్గా మనకి ఎప్పుడైతే ఈ బ్లడ్లో ఈ లవణాల పరిమాణం మార్పు వచ్చిందో అప్పుడు మనకి ఈ డీహైడ్రేషన్ వీటి మూలంగా లేకపోతే ఇన్ఫెక్షన్స్ మూలంగా వీటి మూలంగా మనకి ఎక్కడైతే ఫిల్టర్ అయ్యి ఇది అవుతుందో అక్కడ మనకి స్టోన్ లాగా ఫామ్ అవడం జరుగుతాయి అన్నమాట. సో యూజువల్గా మనకి ఈ డీహైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగకుండా లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండి, ఇన్ఫెక్షన్స్ ఉండి, రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని రకాల జన్యు సంబంధమైన ఇబ్బందులు కానీ, ఇలా ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటామండి. సార్, అసలు ఈ స్టోన్స్ ఎలా ఏర్పడతాయి అంటే ఎలా తెలుసుకోవచ్చు? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మనం ఇందాక అనుకున్నట్లు ఎవరికైతే ఈ సిమ్టమ్స్ అంటే ఈ డీహైడ్రేషన్ ఫీచర్స్ కానీ లేకపోతే ఈ జన్యు సంబంధమైన మార్పులు కానీ, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇలాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏవైతే ఈ లవణాలని ఫిల్టర్ అయ్యి మనకి స్టోన్గా మారుతున్నప్పుడు ఆ స్టోను అనేది మనకి ఉన్న ప్లేస్ని బట్టి, కిడ్నీలో యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీలు, యూరిటర్లు, బ్లాడరు, యూరెత్రా ఇలాగ 4 పార్ట్స్గా తీసుకున్నప్పుడు ఏంటంటే కిడ్నీలో ఉండే స్టోన్స్ని కిడ్నీ స్టోన్స్ అని, యూరిటర్లో ఉండే స్టోన్స్ని యూరిట్రిక్ స్టోన్స్ అని, తర్వాత బ్లాడర్లో ఉండే స్టోన్స్ని వెసైకల్ స్టోన్స్ అని, తర్వాత యూరిత్రలో ఉండే స్టోన్స్ని యూరిత్రల్ స్టోన్స్ అని అంటాం. ఈ డివిజన్ ఎందుకంటే మనకి ఆ యొక్క ప్లేస్ని బట్టి, ఆ ఉన్న స్టోన్ ప్లేస్ని బట్టి మనకి సిమ్టమ్స్ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ అంటే మనకి కిడ్నీలు అనేది వీపుకు వెనక భాగంలో ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. అదే స్టోన్ కిడ్నీలోంచి జారి యూరిటర్లోకి, అంటే యూజువల్గా స్టోన్స్ అనేవి కిడ్నీలో ఫామ్ అయ్యి ఆ యూరిన్ ద్వారా బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కిడ్నీలో స్టోను యూరిటర్లోకి జారి యూరిటర్లో అడ్డుపడడం యూజువల్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే యూరిటర్ ట్యూబ్ అనేది 1 వే ట్రాఫిక్ లాగా అనమాట. సో ఆ ట్యూబ్ అనేది మనకి యూజువల్గా 4 mm అలా ఉంటుంది. సో వాటిల్లో ఏంటంటే ఈ 5 mm స్టోన్స్ ఇలాగా ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే మనకి కిడ్నీ వాపు వచ్చి బాగా పెయిన్ రావడం, ఎటువైపు అయితే కిడ్నీ ఉందో అటువైపు మనకి ఆ కిడ్నీ స్టోన్ ఉన్న వైపు మనకి బాగా పెయిన్ రావడం. సో ఆ పెయిన్ ఎక్కువగా వచ్చినప్పుడు వామిటింగ్స్ అవ్వడం, వికారంగా ఉండడం. ఇంకొంతమందికి ఆ స్టోన్ జారి అది గరుకుగా ఉండడం మూలంగా ఏంటంటే బ్లీడింగ్ అయ్యి ఆ యూరిన్ అనేది రెడ్గా రావడం. ఇంకొంతమందికి అది బ్లాక్ అయిపోయి యూరిన్ లోపల ఇన్ఫెక్షన్ అయ్యి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి జ్వరంలాగా రావడం. ఇంకొంతమందికి 2 వైపులా స్టోన్స్ అడ్డుపడిపోయి కంప్లీట్గా యూరిన్ ఆగిపోయి క్రియాటినిన్ పెరిగిపోయి సెప్సిస్ అంటాం అనమాట. సడన్గా కొంతమంది బాగా కోమాలాగా కూడా వెళ్ళిపోవడం జరుగుతాయి. సో ఇంకొంతమందికి ఏంటంటే క్రియాటిన్ పెరిగిపోయి లోపల ఈ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి
ఒళ్ళంతా వాపులు, ముఖం, కాళ్ళు, చేతు పొంగులు అన్ని పొంగుల్లాగా వచ్చేసి వాపు వచ్చేయడం, ఇలాగ డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుందండి. సో కిడ్నీలో ఉంటే కిడ్నీల దగ్గర నొప్పి రావడం, అదే యూరిటర్లో ఉంటే మనకి వాటితో నొప్పితో పాటు వామిటింగ్స్ అవ్వడం, యూరిన్ రెడ్గా రావడం, బ్లాడర్లో ఉంటే బ్లాడర్లో అడ్డుపడిపోయి యూరిన్ బంద్ అయిపోవడం, యూరిత్రాలో ఉంటే యూరిత్రాలో బంద్ అయిపోయి బాగా నొప్పి వచ్చేయడం, బ్లడ్ వచ్చేయడం, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతుంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే కంప్లీట్గా షుగర్ ఎక్కువగా ఉండి కంప్లీట్గా యూరిన్ బ్లాక్ అయిపోయేది, స్టోన్ మూలంగా బ్లాక్ అయిపోయి కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ లాగా వచ్చి దాని మూలంగా పైలోనెఫ్రైటిస్లు వచ్చేస్తాయి అన్నమాట. సో దాని మూలంగా ఏంటంటే అన్కంట్రోల్డ్ ఫీవర్స్ వచ్చేయడం, విపరీతమైన చలి, వణుకు, ఈ నొప్పి, ఇవన్నిటితో పాటు బీపీ ఫాల్ అయిపోవడం, ఇలాంటి పైలోనెఫ్రైటిస్లు ఉన్నప్పుడు బాగా సివియర్గా ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. సో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ వచ్చాయని గుర్తించడానికి గల మొదటి లక్షణాలు ఏంటంటే ఎటువైపు కిడ్నీలో స్టోన్ వస్తే అటువైపు నొప్పి రావడం, వామిటింగ్స్, వికారంగా ఉండడం, యూరిన్లో బ్లడ్ పడడం, యూరిన్ బ్లాక్ అయిపోవడం, ఇలాంటివి యూజువల్గా యూరిన్కి వెళ్ళినప్పుడు బాగా మంటగా రావడం, ఇలాంటి ఇబ్బందులు మనకు కనపడుతూ ఉంటాయన్నమాట. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి సేమ్ సింటమ్స్ ఉంటాయి అంటారా? సేమ్గానే ఉంటాయి. యూజువల్గా ఏంటంటే ఆడవాళ్ళలో ఏంటంటే ఇంకొద్దిగా మనకి యూరిటర్లు అనేవి కొద్దిగా డైలెట్గా ఉండడం మూలంగా వాళ్ళలో మనకి యూరిటర్లో స్ట్రక్ అవ్వడం అనేది కొంత తక్కువ ఉంటుంది. యూరిత్ర అనేది కూడా వాళ్ళకి చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి యూరిత్రాలో కూడా స్టోన్ స్ట్రక్ అవ్వడం అనేది యూజువల్గా ఉండదన్నమాట. సో మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఈ స్టోన్ టెండెన్సీ అనేది కంపారిటివ్గా కొంత తక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మగవాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఏంటంటే యూరిత్రా లెంత్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం మూలంగా ఏంటంటే మనకి ఆ స్టోన్ బ్లాకేజ్ అనేది ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో లక్షణాల వైజు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సిమ్టమ్స్ వైజు ఒకలాగానే ఉంటాయండి. ఓకే, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సైజు ఉన్న వాళ్ళకి, చిన్న సైజు ఉన్న వాళ్ళకి అవి మెడిసిన్ త్రూ ఇచ్చేసేస్తారా? ఇది యాక్చువల్గా ఇది గుడ్ క్వశ్చన్ అండి. యూజువల్గా ఎలా ఉంటుందంటే మనకి స్టోన్ మనం ఇండాడనుకున్నట్లు ఎక్కడ ఉంది అంటే కిడ్నీలో ఉందా, లేకపోతే యూరిటర్లో ఉందా, లేకపోతే బ్లాడర్లో ఉందా, లేకపోతే యూరిత్రా అంటే బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే దారిలో ఉందా అనే దాన్ని బట్టే మనకి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో దాంతోపాటు మనకి కిడ్నీ స్టోన్ అనేది సైజు, దాని సైజు ఎంత ఉంది అనేది మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ సైజు ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం కొన్ని రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. వాటిల్లో మొదటిది అల్ట్రాసోనోగ్రఫీ అంటాం. సో అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో మనకి స్టోను కిడ్నీలో ఉందా, లేకపోతే కిడ్నీ వాపు ఎంతవరకు ఉంది, లేకపోతే బ్లాడర్లో ఉందా, ఉంటే సైజ్ ఎంత ఉంది అనేది కొంతవరకు మనకి రఫ్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనం చేసుకోవాల్సింది సిటీ స్కాన్. సో ప్లెయిన్ సిటీ కేఈబీ అంటాం. ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ అనమాట. సివియర్గా యూరిట్రిక్ కోలిక్ అంటాం. సో ఆ పెయిన్ చాలా సివియర్గా వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే స్టోను కిడ్నీలోంచి జారి యూరిటర్లో అడ్డుపడిపోతే మనకి చాలా సివియర్గా, అంటే యూరిటర్లో బ్లాక్ అయిపోయినప్పుడు ఏంటంటే కిడ్నీ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు రఫ్గా ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా డ్రైన్లో ఏదైనా అడ్డుపడింది అనుకోండి, డ్రైన్ పొంగిపోతుంది. సో అలాగే కిడ్నీలోంచి జారి ట్యూబ్లోకి ఇరుక్కుంటే ఏంటంటే ఆ కిడ్నీ అనేది వాపు వస్తూ ఉంటుంది అనమాట. కిడ్నీ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో ఈ వాపు మూలంగా కిడ్నీ స్టోన్ అడ్డుపడి, యూరిటర్లో స్టోన్ అడ్డుపడి మనకి కిడ్నీ ఎప్పుడైతే స్ట్రెచ్ వస్తుందో అప్పుడు బాగా సివియర్గా పెయిన్ వస్తుంది. సో అంత పెయిన్ ఉందన్నప్పుడు మనకి అల్ట్రాసౌండ్లో మనకి కిడ్నీ వాపు ఉంది, స్టోన్ సైజ్ కనపడట్లేదు అనుకుంటే మనం సిటీ స్కాన్కి వెళ్తాం. సో ఎందుకు వెళ్తామంటే మనకి స్టోన్ సైజుని బట్టి, ఇప్పుడు ఫర్ సపోజ్ యూరిటర్లు అనేది మనకి 3 to 4 mm అలాగే సైజు ఉంటుంది. సో దానిలో 4 mm స్టోన్ ఇలా ఉందనుకోండి, పడిపోవడానికి వాటికి మందులు వాడుకోవచ్చు. లేదు సైజు మనకు పెద్దగా ఉంది అంటే 7 mm ఉంది, లేకపోతే 8 mm ఉంది, ఇలాగా మరి దాన్ని ఇరుక్కుపోవడం మూలంగా బాగా సివియర్గా పెయిన్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం, అది మందులతో పడేది కాదు అనుకున్నప్పుడు మనం దానికి సర్జికల్గా ఆప్షన్ తీసుకోవాల్సింది అనమాట. సో అందుకనే మనం ఫస్ట్ చేసింది ఈ మన అల్ట్రాసోనోగ్రఫీతో పాటు మిగతా టెస్టులు, అంటే ఈ క్రియాటిన్ అనేది చూస్తాం. క్రియాటిన్ ఎందుకు చూస్తామంటే ఈ కిడ్నీలో స్టోన్ అడ్డుపడి యూరిటర్లో దాని మూలంగా బ్లాక్ అయిపోయి దాని మూలంగా కిడ్నీ మీద స్ట్రెచ్ అయ్యి కిడ్నీ ఎన్లార్జ్ అయినప్పుడు ఏంటంటే రెండు వైపులా వస్తే ఎస్పెషల్లీ బాగా డేంజర్ అనమాట. అప్పుడు ఏంటంటే మనకు రెండు వైపులా బ్లాక్ అయిపోయి క్రియాటిన్ పెరిగిపోవడం, కిడ్నీలు షట్ డౌన్ అవ్వడం అవుతాయి. సో నార్మల్గా ఉండే క్రియాటిన్ కన్నా ఎక్కువ పెరిగి బాగా సివియర్గా పెయిన్ వస్తుంది, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు స్టోన్ బ్లాక్ అయిపోతుందంటే సిటీ స్కాన్ చేసుకుని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మనకి కిడ్నీలో స్టోన్ ఉందా, లేకపోతే యూరిటర్లో స్టోన్ ఉందా, లేకపోతే బ్లాడర్లో ఉందా, యూరిటర్లో ఉందా అనే దాన్ని బట్టే మనకి ఆ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు ఆ టైంలో? యాక్చువల్గా ఏంటంటే మనం ఈ నివారణ అనే దానికి ముందు ఏంటంటే మనం ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కిడ్నీలో ఉండే స్టోన్కి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో కిడ్నీలో స్టోన్ మనకి 10 mm ఉంది, ఈసీటీ స్కాన్ చేసుకున్నప్పుడు 10 mm ఉంది, అది మరి కిందకి వచ్చే పరిస్థితి కాదు, లేకపోతే 2 centimeters 20 mm ఇలా ఉంది అన్న వాటికి ఏంటంటే మనం లేజర్ ఆప్షన్స్ చెప్తాం అనమాట. అంటే ఇంతకు ముందంతా ఏంటంటే కిడ్నీలో పెద్ద స్టోన్ ఉంటే కిడ్నీ హోల్ చేసి పీసీఎన్ఎల్ అంటాం,
వెనక నుంచి వీపు భాగం నుంచి మనం హోల్ చేసి కిడ్నీ లోపలికి వెళ్ళి స్టోన్ తీసేవారు. ఇప్పుడు అలా కాకుండా రీసెంట్గా ఏంటంటే లేజర్ అనేది వచ్చిందనమాట. సో లేజర్తో ఏంటంటే మనకి అడ్వాంటేజ్, ఈ హోల్ పెట్టినప్పుడు ఏంటంటే కిడ్నీ బ్లీడింగ్ అవ్వడం, కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం, బ్లీడింగ్ ఆగకపోవడం, దాని మూలంగా మళ్ళీ వేరే టెస్టులు చేయాల్సిన పరిస్థితులు రావడం, ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకోవడానికి రీసెంట్గా లేజర్ అనేది వచ్చింది. లేజర్ ఏంటంటే పాస్కెళ్ళే దారిలోంచి మనం వెళ్ళి మనం ఏ విధమైన ఒంటి మీద ఏ విధమైన గంట్లు ఘాట్లు పెట్టకుండా, కోతలు లేకుండా ఎండోస్కోపీగానే మనం ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసేయచ్చు. సో లేజర్తో మనకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాని మూలంగా ఏంటంటే మనకి రికవరీ కానీ, ఈ పేషెంట్ హాస్పిటల్ స్టే కానీ, ఇన్ఫెక్షన్ రేట్ కానీ, ఇవన్నీ కూడా బ్లీడింగ్ రేట్ కానీ ఇవన్నీ కూడా కంపారిటివ్గా PCNLతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏముండవంటారు? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి అండి, మనం కిడ్నీ ఇప్పుడు సపోజ్ అయితే కిడ్నీలో ఒక 3 సెంటీమీటర్ స్టోన్ ఉందనుకోండి. సో దాన్ని ఏంటంటే మనం ఇంతకుముందు అంతా కూడా మనం హోల్ చేసి కిడ్నీ లోపలికి వెళ్ళి వీపు భాగం నుంచి కిడ్నీ హోల్ చేయడం అనేది కొద్దిగా మేజర్ ప్రొసీజర్ అనమాట. కిడ్నీ మేజర్ ఆర్గన్ కాబట్టి దానికి హోల్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఆగకపోవడం, హోలు కంప్లీట్గా హీల్ అవ్వకపోవడం, దాని నుంచి యూరిన్ లీక్ అవ్వడం, లేకపోతే కిడ్నీ లోపల బ్లీడింగ్ అయ్యి కిడ్నీ దానికి మళ్ళీ ఆపడం కోసం వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వేరే ట్రీట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ లేజర్ అనే దాంతో చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో కొంతమందికి ఏంటంటే ఈ యూరిటర్లో స్టోన్స్ స్టక్ అయిపోవడం మూలంగా మనకి అది చిన్న స్టోన్ ఉంది అనుకుంటే మనం దాన్ని మందులతో మనం క్లియర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే బ్లాడర్లో కూడా పెద్ద పెద్ద స్టోన్స్ వస్తుంటాయి. ప్రోస్టేట్ గ్లాండ్ అడ్డుపడడం మూలంగా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బ్లాడర్లో కూడా పెద్ద స్టోన్స్ వస్తాయి. వాటిని కూడా మనం ఎండోస్కోపీగా ఆ స్టోన్ రిమూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయండి. సో ఈ విధంగా మనం కిడ్నీలో ఉండే అంటే కిడ్నీ స్టోన్ అంటే కిడ్నీలో ఉందా, యూరిటర్లో ఉందా, బ్లాడర్లో ఉందా అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. అలాగే స్టోన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అది 5 mm ఉందా, 4 mm ఉందా, అలాంటి 5 mm 4 mm అనేవి మందులతో కిందకి జారిపోవడానికి మనం చాలా వరకు ట్రై చేయొచ్చు. లేదు అవి మందులతో జారట్లేదు, బాగా పెయిన్ వస్తుంది, దాని మూలంగా జ్వరం వస్తుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్గా ఆప్షన్ తీసుకోవాలన్నమాట. వన్స్ ఒకరికి స్టోన్స్ వచ్చి అవి రిమూవ్ చేశాక మళ్ళీ వచ్చే ఇది యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ అనేవి రికరెంట్గా ఉంటాయండి. కిడ్నీ స్టోన్స్ రావడానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రధాన కారణాలు ఏంటంటే బ్లడ్లో ఉండే లవణాలు. సో అవి పెరగడం మూలంగా వచ్చేవి కాబట్టి అవి అనేది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కిడ్నీ స్టోన్స్కి. ఒకసారి వచ్చాయి, మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము, సర్జరీ చేయించుకున్నాము, అయిపోయింది అనేది కాదు. సో ఆ స్టోన్స్ మళ్ళీ రావడానికి గల కారణాల్లో ఈ లవణాలు పెరిగి, లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండి, లేకపోతే కొన్ని జన్యుపరమైన మార్పులు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువ సెడెంటరీ లైఫ్ ఉండి, లేకపోతే ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించి ఇబ్బందులు ఉండి వాటి మూలంగా స్టోన్స్ వస్తున్నప్పుడు వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే కిడ్నీ స్టోన్స్లో మనం ఈ డీహైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం, డీహైడ్రేషన్ని మనం కంట్రోల్ చేయాలి. యూజువల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ షుగర్ వేసామనుకోండి, కరిగిపోతుంది. సో ఇంకొక 2-3 స్పూన్లు అలా వరుసగా వేస్తే ఏంటంటే కింద పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఈ లవణాలు బ్లడ్లో ఎప్పుడైతే మనం వినాలనుకున్నట్టు ఆక్సిలేట్స్ కానీ, కాల్షియం కానీ, సిట్రేట్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ ఇలాగ ఈ లవణాలు పెరిగినప్పుడు ఏంటంటే కింద అది పేరుకుపోయి మనకి క్రిస్టల్స్గా ఫామ్ అయిపోతాయి అనమాట. సో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి వాటర్ ఎక్కువ తాగితే అవి డైల్యూట్ అయిపోయి మనకి యూరిన్లో కిందకి జారిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే కిడ్నీ స్టోన్స్కి ప్రధానంగా మనం ఫస్ట్ పథ్యం అనేది ఏంటంటే సో అవి తిన్నామా ఇవి తిన్నామా అనేది కాకుండా మెయిన్గా వాటర్ ఎక్కువ తాగటం. సో రఫ్గా ఎలా ఉండాలంటే యూరిన్ ఎప్పుడు ఎల్లో కలర్ కాకుండా వైట్గా వచ్చేటట్టు మనం చూసుకుంటూ ఉంటాం. యూరిన్ వెళ్ళినప్పుడు ఎల్లోగా వస్తుంది అనుకోండి, వన్ మోర్ గ్లాస్, ఇంకో గ్లాస్ ఎక్కువ తాగుతూ ఉంటే, సో వైట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే యూజువల్గా స్టోన్స్ అనేవి రికరెంట్గా రాకుండా ఉంటాయి. సో దాంతోపాటు ఏమన్నా జన్యుపరమైన సంబంధమైన మార్పులు ఏమన్నా ఉన్నాయి, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా మనం యూరిక్ యాసిడ్కి సంబంధించి ప్రోటీన్ తగ్గించుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటుంటే యూరిక్ యాసిడ్ని కంట్రోల్ ఉంచవచ్చు. అలాగే సిస్టీన్కి సంబంధించి, హోమోసిస్టీన్కి సంబంధించి ఇలాంటివి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి కూడా మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకోవాలి. వీటితో పాటు మనకి షుగర్ ఎక్కువ ఉండి దాని మూలంగా కూడా ఇన్ఫెక్షన్, స్టోన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన మార్పులు కూడా చేసుకోవాలి. ఇంకొంతమందికి ఏంటంటే ఈ కిడ్నీలోనే కొన్ని మార్పులు ఉంటాయి, స్ట్రక్చర్లు ఉండడం, లేకపోతే ప్రోస్టేట్కి సంబంధించిన ఇబ్బందులు ఉండడం, అలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాటి మూలంగా కూడా స్టోన్స్ వచ్చే ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్ చేసుకోవడం కూడా చేసుకోవాలి. ఇంకా తర్వాత ఫుడ్ పరంగా ఏంటంటే మనం కొన్ని రకాల ఫుడ్స్, టమాటాలు కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, లేకపోతే చాక్లెట్స్ కానీ ఇలాంటి వాటి మూలంగా కూడా కొద్ది స్టోన్ టెండెన్సీ అనేది పెరుగుతుంది. నాన్ వెజ్ ప్రోటీన్ కానీ, సో అలాంటి వాటిని రెస్ట్రిక్ట్ చేసుకోవడం వీక్లీ వన్స్ కానీ పర్వాలేదు, కానీ
ఇవి ఆ రోజు డైలీగా మనం ఫుడ్లో టమాటా లాంటివి ఏంటంటే అన్నిటిలోనూ కలుపుతూ ఉంటాం కాబట్టి వాటిని కొంతవరకు తగ్గించుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాలకూర టమాటో లాంటివి తినకూడదు అని చెప్తూ ఎందుకంటేనండి వాటిల్లో ఆక్సిలేట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆక్సిలేట్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ మనకి బాడీలో ఎక్కువ ఉందనుకోండి, ఈ ఆక్సిలేట్ కంటెంట్ పెరిగితే ఏంటంటే మనం వినడానుకున్నట్టు అవి ఫిల్టర్ అయ్యి అక్కడ స్టోన్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అవి ఎక్కువ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఆ పరిమాణం పెరుగుతుంది కాబట్టి వాటిని మనం కొంత తగ్గించుకుంటా ఉండి వాటర్ ఎక్కువ తాగుతున్నాం అనుకోండి, సో దాని మూలంగా ఏంటంటే మళ్ళీ స్టోన్స్ రాకుండా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రేష్మ ఫ్రమ్ విజయవాడ. రేష్మ గారు, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నాకు బ్యాక్ సైడ్ ఉన్నట్టుండి ఒకేసారి పెయిన్ వస్తూ ఉంటుందండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి అమ్మా? 6 months నుంచి వస్తుంది. ఓకే. లాస్ట్ ఇయర్ బ్యాక్ స్టోన్స్ అయి ఉంటే చెకప్ చేయించుకున్నాను సార్. ఓకే. మెడిసిన్ కూడా యూజ్ చేశాను. స్కాన్ అది కూడా చేశారా అమ్మా? చేశాను సార్. అది స్కాన్లో స్టోన్ ఎంత సైజ్ ఉంది ఏంటి అనేది ఏమన్నా చెప్పారా అమ్మా? 5 mm సార్. ఓకే. యూజువల్గా ఏంటంటేనమ్మా మనకి ఈ స్టోన్ ఒకసారి వచ్చిందంటే ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ స్టోన్ మూలంగా మనకి ఏమన్నా వేరే ఇతర ఇబ్బందులు, వామిటింగ్స్ అవ్వడం కానీ, యూరిన్కి ఇబ్బంది రావడం కానీ, యూరిన్ రెడ్గా రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటున్నాయమ్మా? బాగా ఉండండి, హెడేక్, ఫీవర్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, అలా ఉన్నప్పుడు మరి ఒకసారి దానికి సంబంధించి కొద్దిగా మందులు వాడుకుంటూ ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకోవడం బెటర్ అమ్మా. అంటే మనకి అంత ఇబ్బంది పెడుతుందంటే ఆ స్టోన్ ఏమన్నా కిడ్నీలోంచి జారి మనం వినడానుకున్నట్టు యూరిటర్లో ఏమన్నా స్టక్ అయ్యి దాని మూలంగా కిడ్నీ వాపు వచ్చి మనకి ఏమైనా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయా ఏంటనేది ఒకసారి మనం చిన్న స్కానింగ్ చేసుకుని చూసుకోవాలన్నమాట. సో చూసుకుంటే దానిలో మనకి మీరు అన్నట్లు 5 mm స్టోన్ ఉంది లోపల, లేకపోతే యూరిటర్లో స్ట్రక్ అయిపోయింది అనుకుంటే అది జారిపోవడానికి అది సంబంధించి మందులు వాడుకుంటే మనకు అది స్టోన్ బయటకు వచ్చేసింది అనుకోండి, ఇబ్బంది ఏం లేదనమాట. మీకు షుగరు ఇలాంటివి ఏం లేవు కదమ్మా? లేదు సార్, లేదు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ అది ఎక్కువ తాగుతూ ఉండండి. సో దానికి అనుగుణంగా మనం ఒకసారి స్కాన్ చేసి చూసుకున్నాం అనుకోండి, యూరాలజిస్ట్ని కలిసి స్కాన్ చేసుకున్నారనుకోండి, మనకి స్టోన్ ఎక్కడుంది, ఎంత సైజు ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్, చిన్న స్టోన్ అనుకోండి మందులు వాడుకోవడం, లేదు కొద్దిగా పెద్దది ఉంది, స్టక్ అయిపోయింది, దాని మూలంగా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని మనం సర్జికల్గా ఏమైనా రిమూవ్ చేయాలా అనేది చూసుకోవడం అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ రేష్మ గారు. సార్ ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సుష్మా ఫ్రమ్ గుంటూరు. సుష్మా గారు, సార్ ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కిడ్నీ వ్యాధులు రాకుండా అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా సార్? సో కిడ్నీ వ్యాధులు అనేవి వాటిలో ఏంటంటేనమ్మా మనం విన్నాడనుకున్నట్లు మేడం గారు కరెక్ట్గా చెప్పారు. యూజువల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్సు, అన్కంట్రోల్డ్ బీపీ, తర్వాత కొద్దిగా వాటర్ ఎక్కువ తాగకపోవడం, కొన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇలాంటి మూలంగానే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. దాంతోపాటు లేడీస్ కూడా కొద్దిగా ఏంటంటే ఈ వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే బాత్రూమ్స్ బాగాలేదని యూరిన్ బయటకు వెళ్లకుండా ఆపేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండడం మూలంగా ఏంటంటే అది కిడ్నీల మీద ఒత్తిడి చేసి కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో కిడ్నీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటి బీపీ ఏదన్నా ఉంటే దాన్ని కంట్రోల్లో చూసుకోవడం, షుగర్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం, రాళ్ళకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే దానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకుని రాళ్ళది మళ్ళీ లేకుండా ఉండడం. సో దాంతోపాటు ఏంటంటే డీహైడ్రేషన్, సో కిడ్నీ స్టోన్స్కి సంబంధించి ఈ వాటర్ అది కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే చాలా వరకు మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. వెయిట్ ఏదన్నా ఉన్నారనుకోండి దాన్ని కంట్రోల్లో, అది కిడ్నీ జబ్బుగానే కాదు అన్నిటికి సంబంధించి కాబట్టి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, వర్కౌట్స్ లేకపోతే ఈ సంహౌ ఏదో ఒకటి వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటే ఈ ఒబెసిటీ అంతా కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి దాని మూలంగా తర్వాత వచ్చే జబ్బులన్నిటిని కూడా మనం నివారణ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సుష్మా గారు. సరే, ఈ రోజుల్లో ఎక్కువ ఈ జనరేషన్లో యూత్ని ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళకున్న ఫోబియా వల్ల రెస్ట్ రూమ్స్కి వెళ్ళలేక, బయటకు వెళ్ళలేక ఎక్కువ వాటర్ తీసుకోవట్లేదు వాళ్ళు అసలు. సో కాలేజ్లో కానీ ఆఫీస్లో కానీ, సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇది చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుందండి. యూజువల్గా దీని ఏమిటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం అనమాట. సో అంటే ఏంటంటే మనకి ఇలాగా బాత్రూమ్స్ బాగాలేదనో లేకపోతే ఎక్కువసేపు మనం అలాగా యూరిన్ బిగబట్టుకోవడం మూలంగా ఏంటంటే బ్లాడర్ కండరాల్లో మార్పులు వస్తాయి. సో వాటి బిగుతు తగ్గిపోవడం మూలంగా ఏంటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే ఇష్యూకి దారితీయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటంటే యూజువల్గా మనం ఎవరైనా ఒక 500 ml వచ్చే వరకు మనం యూరిన్ని ఆపుకోగలం. అంటే మనకి ఏదైనా ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు మనం అలాగా
కొంత మనం దాన్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగా లాంగ్ స్టాండింగ్ అలాగా బిగబెట్టేసుకున్నాం అనుకోండి, సో అలా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ రిటైనింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతి 2 గంటలు ప్రతి 200 ml 150 mlకి మనం యూరిన్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, వెళ్ళకపోతే లీక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అలా ఉంచేసుకోవడం మూలంగా ఏమవుతుంది, కిడ్నీల మీద బ్యాక్ ప్రెషర్ పెరిగి కిడ్నీల వాపులు వచ్చేసి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి సెరం క్రియాటిన్ పెరిగిపోవడం ఇలాంటివన్నిటికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటివి, సో యూరిన్ ఆపుకోకుండా ఎప్పటికప్పుడు టైం డివైడింగ్ ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి ఎంటీ చేసుకోవడం, బ్లాడర్ని ఎక్కువ రెస్ట్లో ఉంచుకోవడం ఇలాంటివి చేసుకోవడం కూడా చాలా వరకు ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లాంటి స్మోకింగ్ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా మనం ఇది చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనకి ఆ బ్లాడర్ మీద వచ్చే ఇష్యూస్ని తగ్గించుకోవచ్చు అండి. అంటే ఇలా యూరిన్ ఆపుకోవడం వల్ల కానీ సో లేడీస్లో యూట్రస్ ప్రాబ్లం ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? యూట్రస్ ప్రాబ్లం కాదు కానండి, ఓవర్ యాక్టివ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. ఎందుకంటే బ్లాడర్ మీద బ్లాడర్ మొటిలిటీ అంతా కూడా మార్పు వచ్చేసినప్పుడు ఏంటంటే అది మనం ఆపుకునే తత్వాన్ని తగ్గిపోతుంది అనమాట. సో దాని మూలంగా ఏంటంటే ఇంకా అది లీక్ అయిపోతూ ఉంటుంది. సో సోషల్ ఫోబియా అనమాట, అది సోషల్ ప్రాబ్లం లాగా. బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది, బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు యూరిన్ లీక్ అయిపోతుందో తెలియదు, అలా ఉంటుంది అనమాట. సో అలాంటివి వీలైనంత వరకు మనకి అవి లేకుండా చూసుకోవడానికి ఏంటంటే ఈ టైం డివైడింగ్ కానీ యూరిన్ ఎక్కువ బిగబట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాటి వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారికి ఉండే చెప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.